ఈ చిన్నదే కదా అని మేము సర్ది చెప్పేవారు నా కూతురికి తప్ప, వద్దమ్మా వచ్చి అని ఏ రోజు చెప్పలేదండి. అది ఫైనల్‌గా చెప్పడం ఏంటంటే, నిన్న నిన్న రావాలండి. నా కూతురు నిన్న మా ఇంటికి రావాలి. చెప్పింది, "అమ్మా నేనొచ్చానంటే 2 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చుకొనొస్తాను. మీ అందరితోని కూర్చొని మాట్లాడతానమ్మా. మాట్లాడి మీరు ఏ నిర్ణయం చెప్తే అదే తీసుకుంటాను" అని చెప్పిందండి నా కూతురు నాకు. ఏమమ్మా అన్నాను. ఎందుకో నాకలా అనిపించింది. మేమొస్తాము అని. అంతే. ఈ మధ్యలో నా అబ్బాయి బర్త్‌డేకి వెళ్తున్నారు అని వాళ్ళ అత్తగారు చెప్పారు. వెళ్తున్నారు బానే ఉన్నారా అండి అని అడిగాను. బాగున్నారండి అన్నారు ఆవిడని. ఏమీ లేదండి బానే ఉంటారు అన్నారు. వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఏమీ వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి నన్ను చూడకుండా ఒక్క నిమిషం ఉండదండి నా కూతురు. నాతో మాట్లాడకుండా తెల్లవారింది అంటే దాని ఫోనే నాకు. నా ఫోన్ చేసే ఇది లేకపోయినా అది చేసేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది. అలాంటిది చెప్పింది. అమ్మ ఇలా వెళ్తున్నాం చూడు అని చూపించింది పిల్లని దాన్ని. అత్తయ్య గారు వెళ్తున్నాం అని. అంత న్యాక్‌గా అంత తెలివిగా చెప్పినప్పుడు మనం ఎలా తప్పు పడతాం అనుకున్నా. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు.